శంషాబాద్ విమానాశ్రయంలో విలేకరులతో మన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అయితే కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. నా కుమారుడు గ్రాడ్యుయేషన్ కార్యక్రమానికి నేను వెళ్ళిన ఆ తర్వాత ఒక లేఖ విడుదలైందని హంగామా జరుగుతున్నట్లు తెలిసింది. 2 వారాల క్రితం నేను కేసీఆర్‌కు ఒక లేఖ రాయడం జరిగిందని ఆమె స్పష్టంగా ఒప్పుకున్నారు. అంటే ఇంతకు ముందంటే కొంచెం డౌట్‌గా ఉంటుండే. ఎందుకంటే ఈ లేఖ నిజంగా ఒరిజినలా? లేకపోతే ఎవరైనా రాసి ఈ విధంగా బయట పెట్టారా? అనే చర్చ అయితే గతంలో జరిగింది. సో, ఆవిడ లేఖ ద్వారా కేసీఆర్‌కు అనేక సార్లు అభిప్రాయాలు చెప్పడం జరిగిందని, కుట్రలు, కుతంత్రాలు జరుగుతున్నాయని నేను ఇటీవలే కేసీఆర్ గారి దృష్టికి తీసుకెళ్ళినా కూడా నాకు ఎటువంటి సమాచారం రాలేదు. సో, ఇప్పుడు మళ్ళీ ఈ లేఖ బహిర్గతం అవ్వడంతో ఏం జరుగుతుందోనని పార్టీలో అన్ని స్థాయిల్లో ఉన్నవారనుకుంటున్న విషయాలు, దాదాపు సగం తెలంగాణ ప్రజలు కూడా అనుకుంటున్న విషయాలే నేను అందులో ప్రస్తావించాను. ఇందులో నాకు వ్యక్తిగత ఎజెండా ఏమీ లేదు. వ్యక్తిగతంగా నాకు ఎవరిపై ద్వేషం లేదు. ఎవరిపై ప్రేమ కూడా లేదు. మా పార్టీ అధినేతకు రాసిన లేఖ బహిర్గతమైందంటే దాని వెనుక ఎవరున్నారో ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే దీని వెనకాల ఎవరున్నారు? ఒకవేళ ఇది కవిత గారు యూఎస్‌కెళ్ళిన తర్వాత ఈ లేఖ బయటకొచ్చిందా? లేకపోతే మన కేసీఆర్ గారికి ఇచ్చిన తర్వాత లేకుంటే కేసీఆర్ ఆఫీస్ నుంచి ఈ లేఖ బయటపడిందా అనేది కొంచెం తెలవాల్సిన ప్రశ్న.